గురుగారు మీ పట్ల ఉన్న సందేహాలన్నీ అయితే తీరిపోయినాయి. సో, ఇక అసలు సబ్జెక్ట్‌లోకి వద్దాం సార్. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో దశమహావిద్యలని చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా చాలామంది దశమహావిద్యలని మేము చెప్తున్నాం. అంటే చేసే వాళ్ళకంటే కూడా మన సాధన కూడా చేస్తారు చాలామంది ఇండ్లల్లోనే. అంటే ఏదో దశమహావిద్యలకు సంబంధించిన ఒక మంత్రం చదివేసి మేము కూడా సాధన చేస్తున్నామని చెప్పే స్థాయికొచ్చేసింది. చాలామంది చేసేస్తున్నారు అట్లా. నిజంగా అట్లా చేయొచ్చా? ఇది నేను కూడా విన్నానండి. ఆ! ఈ మధ్య నా దగ్గర కూడా చాలా మందొచ్చి నేను ప్రత్యంగర సాధన చేస్తున్నాను, అవును. మాతంగి సాధన మాతంగి సాధన చేస్తున్నాను, చేస్తున్నారు. బగలా సాధన చేస్తున్నాను, కమలాత్మక సాధన చేస్తున్నాను. ఈ గురు పరంపరంగానే ఉండాలండి. ఓకే. మనం ఏదో చేసేసి ఇట్లాగా వాడుక భాషలో వచ్చేసి బుక్కులు చూసి ఒకటి బుక్ అనేది కంపల్సరీ బుక్కులు చూసి మంత్రాలు ఎటువంటివి చేయకూడదు. అచ్చా! ఒక గురువు ఉండాలి. గురువు శిక్షల్లో కంపల్సరీ ఈ దశమ విద్యా దేవతలు కదా ఏ సాధన చేసినా ఏ దేవత చేసినా గురుముఖంగా తీసుకోవాలి. ఓకే. ఓకే. గురుముఖంగా లేకుండా పుస్తకాలు పట్టుకొని లేదంటే ఏదో బగలా ప్రత్యంగర ఇలా చేయకూడదు. దానివల్ల ఏంటంటే ఇదేంటంటే లైట్ వెలిగితే ఎంతసేపు ఉంటుందండి కాంతి? ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ లేకపోతే 1 డే, 2 డేస్ ఉంటుంది. తర్వాత లైట్ ఆఫ్ చేసినప్పుడు చీకటి. అలాగే ఈ సాధన వాళ్ళు చేసినప్పుడు కొత్తలో ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉన్న కొత్తలో 2 రోజులు బాగుంటుంది, వారం బాగుంటుంది, 15 రోజులు బాగుంటుంది. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, మా పనులు ఇంటికి ఇంకా అవ్వట్లేదు, ఓకే. ఈ పనులు అవ్వట్లేదు ఏంటి అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇది గురుముఖంగా ఓకే. సాధన చేస్తే మంచిది. అలా చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్ని దశమ విద్యా దేవతలు అంటారు. అంతకుముందు ఉన్న సాధనలన్నీ ఏమైపోయినాయి? లక్ష్మిని ఎవరు పూజించట్లేదు, వెంకటేశ్వర స్వామిని ఎవరు పూజించట్లేదు, ఆంజనేయ స్వామిని పూజించట్లేదు. పూజించడం అంటే రోజు మొక్కుంటున్నాం కదా, వీళ్ళే మొక్కుతున్నాం. అది దశమ విద్యా దేవతలకే మొక్కుంటున్నారు. అంటే మొక్కుకోవటం అంటే ఎప్పుడు ఇందాక మీకు ఇదివరకు చెప్పాను, నాకు నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చెయ్యండి. అచ్చా! అంటే తిరుపతికి వెళ్తున్నాము, అటు అటు భద్రాచలం వెళ్తున్నాము, ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, అవి కాదా? వెళ్ళినంత మాత్రాన పూజలు చేసినంత మాత్రాన అన్నీ అయిపోతాయి అనేది కరెక్ట్ కాదు. ఓకే. అంటే వైకుంఠ ఏకాదశి రోజునే, ఉత్తర ద్వార దర్శనం రోజునే వెళ్తే దేవుడు స్వర్గ ప్రాప్తిస్తానని దేవుడైనా చెప్పాడా? ఆ రోజునే వెళ్ళాలా? ఏ రోజు వెళ్ళినా దేవుడే అంతే. కానీ మీరు చూస్తున్నారు కదా తిరుపతికి, అసలు ఈరోజు అసలు నో టికెట్స్, అసలు ఎంత మీరు కొన్ని వేల మంది తిరుపతి వెళతారు, కొన్ని లక్షల మంది తిరుపతి వెళ్తారు. నేను తిరుపతి వెళ్తాను, కానీ నేను సామాన్యంగా నాకు టికెట్ దొరకదు కాబట్టి నేను అక్కడ కోనేరులో స్నానం చేసేసి వచ్చి బయటే దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. కానీ దేవుడు నా ఎదురుగా చూసే మార్గం నేను తెలుసుకుంటా. ఎందుకంటే మీరు అందరూ పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఏమంటారు? వెంకటేశ్వరని గోవిందా గోవిందా అంటారు. కానీ నేను అక్కడికి వెళ్ళి గోవిందా అనను, ఓం నమ శివాయ అంట. ఓం నమ శివాయ అన్నప్పటికీ 99 మంది గోవిందా అంటారు, నేను ఒక్కడే ఓం నమ శివాయ అంట. అప్పుడు దేవుడు ఎవరికి చెప్తారు? వీడెవడో నా పేరు పక్కోడి పేరు బ్లాక్ షీప్ అని చూస్తాడు. అంటే దేవుడు అనుగ్రహం నాకు కలిగిందా లేదా? ఓకే. అంతే. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే కదా ఆ ప్రాంగణం అంతా దేవుడు ఉంటాడు. తొలి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తేనే దేవుడు కాదు, 24 గంటలు దేవుడు అక్కడే ఉంటాడు. ఇది ఒక్కటి తెలుసుకోవాలి అందరూ. సాధన చేసేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది రాదు. సాధన చేస్తే మీకైనా చెప్తున్నాను, సాధన చేస్తే దేవుడు వచ్చి పక్కన కూర్చుంటాడు, నాకైనా దేవుడు పక్కన కూర్చుంటాడు. దేవుడు ఏం చెప్తాడు? బాగుండాలి అని చెప్తాడు. అంతే. కానీ దేవుడు తీసి 2000 రూపాయలు ఇవ్వడుగా. ఇవ్వడు. దేవుడు ఎందుకు 2000 ఇస్తాడు? దేవుడు డబ్బులు ఇవ్వడు. అదొకటి తెలుసుకోండి. సాధన చేస్తే మార్గాన్ని చూపిస్తాడు. గురువు కూడా ఒక మార్గాన్ని చూపిస్తాడు. అంతే. గురువు గారి తనంగానే డబ్బులు రావు, గురువు గారు ఆ హోమాలు చేస్తే డబ్బులు రావు. మీరు కష్టపడుతా ఉంటే అది జారిపోకుండా నిలబెట్టే వాళ్ళే గురువులు. అది స్వామీజీ అవనివ్వండి, గురువు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. సో ఎవరైనా దశమహావిద్యలు నేర్చుకోవచ్చు, ఎవరైనా సాధన చేయొచ్చా? గురు పరంపరంగా చేస్తే ఓకే. అవి కూడా కొన్ని దేవతలు ఇంట్లో మహిళలు కూడా చేస్తారు. మహిళలు అదే చెప్తున్నాను, వాళ్ళు చేయకూడదు. ఏంటంటే దానికన్నా చక్కగా వాళ్ళు లక్ష్మిని పూజించుకోవచ్చు. గణపతి ఉన్నాడు, లక్ష్మీ గణపతి ఉంది మనకి. గణపతి అన్ని విఘ్నాలకి ఆయన లక్ష్మీ గణపతి ఉంది, అది చేసుకోవచ్చు. కమలాత్మిక అంటే లక్ష్మీ, కానీ దశమ విద్యా దేవతలు చేయడానికి కుదరదు ఆడవాళ్ళకి. అది గురుపరంగా కొన్ని సాంప్రదాయాలలో ఆడవాళ్ళు మాత్రమే చేయొచ్చు. కొంతమంది అంటే గృహస్థ ధర్మంలో ఉండి భర్త పిల్లలు వీళ్ళు ఉంటారు, వాళ్ళు దశమ విద్యా దేవతలు చేయకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే చెప్పే కదా, ఇప్పుడు లైట్ వెలిగినంతసేపు బాగానే ఉంటుంది, ఆర్పేసిన తర్వాత చీకటి.